అరచేతిలో వైకుంఠం. ఈ సామెతని చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. కానీ కాగితాలపై పనులు చేసినట్లు చూపించి కోట్ల కోట్లు కాజేసిన అధికారుల గురించి విన్నారా? బీహార్లో వెలుగు చూసిన గడ్డి కుంభకోణం లాంటిదే ఏపీలో కూడా జరిగింది. అప్పట్లో గడ్డి కుంభకోణం ఓ సంచలనం. దానికి అప్పుడు ముఖ్యమంత్రి లాలు శిక్షణ అనుభవిస్తూనే ఉన్నారు. అది వేరే విషయం. కాకపోతే దాదాపు అలాంటిదే ఐఏఎస్లు లంచాల కోసం యాడ్స్ కుంభకోణానికి చక్కటి స్క్రీన్ ప్లే రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురుకుల సంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్ముని అప్పరంగా యాడ్ ఏజెన్సీలకు దోచిపెట్టిన కుంభకోణం. గుడ్డిగా సంతకాలు చేశారో, లంచం అనే గడ్డి కోసం సంతకాలు చేశారో కానీ 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యాడ్ ఏజెన్సీల పాలు చేశారు. 2019 ఎన్నికలకి కొద్ది రోజుల ముందు గుట్టుగా తతంగాన్ని పూర్తి చేసి ట్రైబల్ నిధులు స్వాహా చేసిన ట్రైకార్ కుంభకోణంపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం. పచ్చకామెర్లు వస్తే లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటారు పెద్దలు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీరు సరిగ్గా అలానే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం చేసే ప్రతి పనిలో అవినీతి జరిగిందంటూ కోడై కూస్తుంది గురువింద చందంగా. నిజంగా అవినీతి జరిగితే గొంతెత్తాల్సిందే. కానీ పథకం ప్రకటించగానే అదిగో వైసీపీ నేతలు దోచుకునేందుకే అంటూ నానారచ్చ చేస్తుంటారు. కానీ ఏ పథకం పెడితే ఎలా తినొచ్చో, అసలు పథకాల మాటన సంక్షేమం మాటన ఎంత గుటకాయ స్వాహా చేయొచ్చో తెలుసు కాబట్టే ఇలా రచ్చ చేస్తున్నారని అధికార పక్షం వాదన. అయితే రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి ఇటీవల వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణం వరకు చూస్తే టీడీపీ హయాం కుంభకోణాలమయం అనిపించక మానదు. ఈ నేపథ్యంలో ట్రైకార్లోని ఎన్నికల కోడ్ ముంచుకొస్తున్న తరుణంలో జరిగిన యాడ్స్ కుంభకోణం గురించి వింటే మాత్రం అమ్మా పచ్చ పార్టీ అని ముక్కున వేలేసుకోవాల్సిందే. వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో ఉన్న మనకు దక్కాల్సింది మనకు దక్కుతుందంటారు పెద్దలు. ట్రైకార్లో అదే జరిగింది. అందులో పనిచేసే అధికారులు మనోళ్లు. అదేనండి, యాడ్ ఏజెన్సీకి కొమ్ము కాసేవారు అయినప్పుడు ఇంకేముంది, కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఫైల్స్ చకచక కదిలాయి. వర్క్ ఆర్డర్లు, పేమెంట్లు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అంతో ఇంతో కాదు, ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైచిలుకు నిధులు చెక్కుల రూపంలో యాడ్ ఏజెన్సీల చేతిలో పడిపోయాయి. అంతేకాదు, ఈ విషయంలో ఎన్నో జంపింగ్లు. సంబంధిత మంత్రి సంతకం లేకుండా, సంబంధిత పై అధికారి అనుమతి పొందకుండా చెక్కులు జారీ అయ్యాయి. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు నెలల వ్యవధిలోనే జరిగింది. అది హోర్డింగ్లు, బస్ బోర్డులు, పిల్లర్ బోర్డులు, ఆటో బ్యాగ్ స్టిక్కర్స్ తదితర గిరిజనానికి అవగాహన కల్పించే ప్రచార సాధనాల కోసం నిధులు ఆవిరయ్యాయి. యాడ్ ఏజెన్సీల బొక్కసం నింపాయి. అధికారుల ధనదాహం తీర్చాయి. పర్యవసానంగా కాగితాల మీదే ప్రచార సాధనాలు కథనం తొక్కాయి. హోర్డింగ్స్ లేవు, పిల్లర్ యాడ్స్ కనిపించడం లేదు. బస్లపై ప్రచారం జరిగిందో లేదో తెలీదు. కానీ ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. ఏదో 10 పరకో కాదు, ఏకంగా 20 కోట్ల రూపాయలు. ఇది సమాజానికి దూరంగా ఉంటూ అంతంత మాత్రంగా అభివృద్ధి సాధించిన గిరిజనుల కోసం, వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు. ఇదంతా ఏదో కింది స్థాయి ఉద్యోగుల చేతివాటం కాదు, పై అధికారుల పక్కా స్కెచ్ ప్రకారం జరిగింది. అప్పటి కేబినెట్ మంత్రి అండదండలతో ట్రైకార్లో కీలక పదవిలోకి వచ్చిన రవీంద్రబాబే ఈ అవినీతి బాగోతానికి స్కెచ్ గీసినట్లు సమాచారం. ఎందుకంటే అప్పటి వర్క్ ఆర్డర్లు, చెక్కులు జారీ ఆర్డర్లపైన ఎండీ హోదాలో ఇతని సంతకం ఉంది. అంతేకాదు, అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా పాత్రపైన అనుమానాలున్నాయి. అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గంధం చంద్రుడు, ఇప్పటి డైరెక్టర్ రంజిత్ బాషాకు కూడా ఇందులో కీ రోల్ పోషించారని, నిధులను యాడ్ ఏజెన్సీలకు దోచిపెట్టారని విశ్వసనీయ సమాచారం. వర్క్ ఆర్డర్లు, చెక్ల జారీకి సంబంధించిన పత్రాల మీద వీరి సంతకం కూడా ఉండడం, రంజిత్ బాషా అప్పటి మంత్రి నారా లోకేష్కు ఓఎస్డీగా పనిచేయడం ఇక్కడ గమనార్హం. ట్రైకార్
పొట్ట విప్పితే అన్ని అవినీతి పురుగులే కనిపిస్తాయి. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అంటే మర్రి చెట్టు ఊడలు పైనుంచి కిందికి పాకినట్లు పాలకుల నుంచి అధికారులకు అవినీతి పాకుతుంది. గడ్డి కుంభకోణం నుంచి ఈ యాడ్స్ కుంభకోణం వరకు నిగ్గుతేలిన నిజాలు సరిగ్గా ఇవే. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్లతో పాటు ట్రైకార్ ఎండీ వరకు అంతా అవినీతికి అందలం వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్కు కాపీలతో సహా, ఫైల్ ప్రొసీడింగ్స్తో సహా ఆధారాలు ఆ విషయానికి బలం చేకూరుస్తున్నాయి. అయితే గిరిజన మంత్రిని డార్క్లో పెట్టిన ట్రైకార్ ఎండీ ఈ భారీ స్కామ్కు స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. మరి ఇంతకీ ట్రైకార్లో అసలు ఏం జరిగింది? అది 2019వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ. అప్పటి ట్రైకార్ డైరెక్టర్ గంధం చంద్రుడు పేరు మీద ఓ ప్రొసీడింగ్ తీశారు. అది యాడ్ ఏజెన్సీలకు వర్కర్ ఆర్డర్ ఇచ్చే ప్రొసీడింగ్. అది మాస్ మీడియా క్యాంపెయినింగ్కు సంబంధించిన ప్రొసీడింగ్స్. ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖలో అమలు చేసిన పథకాలకు సంబంధించి భారీగా ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. హోర్డింగ్స్, బస్ స్టేషన్స్, వాల్ బోర్డ్స్, పిల్లర్ బోర్డ్స్, బోర్డ్స్ ఆన్ బసెస్ తదితరాల ద్వారా సమాజంలో ముఖ్యంగా గిరిజనుల్లో పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నది సంబంధిత మంత్రి ఉద్దేశం. అది కూడా నిర్ణయించిన కాల వ్యవధిలో పూర్తి కావాల్సి ఉందని ప్రొసీడింగ్స్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ నిబంధన ప్రకారం యాడ్ ఏజెన్సీలకు ప్రచారం పనులు అప్పగించాలని తమ శాఖ లేఖ రాసిందని ప్రొసీడింగ్స్లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రపోజల్స్ను INPR తిప్పి పంపిందని, దీంతో గత్యంతరం లేక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నేరుగా యాడ్ ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్లు ఆ ప్రొసీడింగ్స్ స్పష్టంగా పేర్కొనడం కూడా ఇక్కడ గమనార్హం. ఇక్కడ విశేషం ఏమిటంటే INPRకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ లెటర్ రాసింది 14/9/2017. అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం లేఖ రాసిన ట్రైకార్ అధికారులకు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హడావిడిగా ప్రచార ఆర్భాటం చేయడం అన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, 2 సంవత్సరాలు అమలు చేస్తున్న పథకాలు గిరిజనానికి అవగాహన కల్పించలేదంటే అర్థం దానివల్ల ప్రయోజనం లేదనా, లేక ఉన్నా ట్రైకార్ అధికారులు నిర్లక్ష్యం వహించారని అర్థమా? మొత్తానికి ట్రైకార్ డైరెక్టర్ హోదాలో గంధం చంద్రుడు సంతకం చేసిన ఈ ప్రొసీడింగ్స్లో యాడ్ ఏజెన్సీలు పాటించాల్సిన నియమ నిబంధనలు పేర్కొంటూ వీటన్నింటికీ అంగీకరించిన మీదట యాడ్ ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రచారానికి సంబంధించిన పనులను ఏలూరుకు చెందిన కళ్యాణి యాడ్స్, భీమవరానికి చెందిన ఐక్యాచ్ యాడ్స్, విజయవాడకు చెందిన బ్లూ డాట్ యాడ్స్, విశాఖకు చెందిన యాడ్స్ అండ్ యాడ్స్, విజయవాడకు చెందిన సినర్జీ అడ్వర్టైజింగ్, ప్రకాష్ యాడ్స్కు ట్రైకార్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. మొత్తానికి 2 సంవత్సరాలు అమలు చేస్తున్న పథకాల గురించి గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత విస్మరించిన అధికారులకు టీడీపీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో, ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పథకాల ప్రచారం గుర్తుకురావడం కాకతాళీయమా, లేక అప్పటి టీడీపీ పెద్దల ఎన్నికల ప్రచారంలో భాగమా? ఏమో, లోగుట్టు పెరుమాళ్లకెరుక. ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించి సమాజంలో అవగాహన కోసం ప్రచారం చేస్తే తప్పేముంది అనే డౌట్ రావచ్చు. నిజమే, చేసిన పని చెప్పుకోవటం, దానివల్ల గిరిజనులకు అవగాహన కల్పించడం తప్పేమీ కాదు. కానీ అనుసరించాల్సిన మార్గమే డొంక తిరుగుడుగా ఉంది. అలాగని కాగితాలన్నీ పక్కగా ఉన్నాయంటే కాదు, అందులోనూ లొసుగులు. దీనికి తోడు CFMSలో ఫైల్స్ పెండింగ్లో ఉండగానే కోట్లు డ్రా చేయటం అనేది అధికారుల పనితీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్న అంశం. INPR డిపార్ట్మెంట్కి పని చేయించమని అడిగితే 2 సంవత్సరాల తర్వాత ట్రైకార్ అధికారులు హడావుడిగా చేసిన హడావుడి సవాలక్ష అనుమానాలకు తావిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రైకార్లో యాడ్స్ కుంభకోణం స్క్రీన్ ప్లే అనేది చాలా చక్కగా సాగింది. కానీ సమయం దాటిపోతోంది, పనిని మమ అనిపించండి అన్న చందంగా సాగింది. ప్రొసీడింగ్స్ ప్రకారం ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి అమలు చేసిన పథకాలకు సంబంధించి గిరిజనానికి అవగాహన కల్పించాలని, దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి వక్కాణించే వరకు ట్రైకార్ అధికారులు ఆ విషయాన్ని 2 సంవత్సరాలు మర్చిపోయారని తెలుస్తోంది. అప్పటి గిరిజన మంత్రి కడారి శ్రవణ్ ఆదేశాల మేరకే ఈ ప్రచారం ఆర్భాటం సాగిందని తెలుస్తోంది. దీంతో మంత్రికి ఇందులో ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రొసీడింగ్స్ ప్రకారం వర్క్ ఆర్డర్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత నిధుల కోసం నానా తంటాలు పడ్డారు. ఎటువంటి నిధులు లేకుండా ఎందుకు వర్క్ ఆర్డర్ ఇచ్చారనుకుంటున్నారా? అంటే అందులో కొంత మాత్రమే నిజం ఉంది, పూర్తిగా కాదు. ఎందుకంటే ట్రైకార్ దగ్గర నిజంగా 20 కోట్ల నిధులు లేవు. ట్రైబల్ వెల్ఫేర్ పథకాలకు సంబంధించి మాస్ మీడియా క్యాంపెయిన్కు జీఎస్టీతో కలిపి మొత్తం 16,50,00,000 పైచిలుకు రూపాయలు. పథకాల గురించి చేయాల్సిన క్రియేటివ్ అవేర్నెస్ కోసం 3,52,00,000 పైచిలుకు రూపాయలు, మొత్తం 20,03,00,000 పైచిలుకు రూపాయలు కావాలని ట్రైకార్ అధికారులు అంచనా వేశారు. మరి సంస్థ దగ్గర ఉంది కేవలం 2,82,00,000 పైచిలుకు రూపాయలు మాత్రమే. రాజకార్యం పూర్తి కావాలంటే మరో 17 కోట్ల పైచిలుకు రూపాయలు అవసరం ఉంది. మరి కిం కర్తవ్యం అని ఆలోచించారు అధికారులు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఫుల్ఫిల్ చేయాలి, ఎలా అని ఆలోచించి మదనపడ్డారు. స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా అదనపు బడ్జెట్ పొందేలా ఆమోదం పొందారు. ఇంకేముంది, పనులు చకచకా సాగిపోయాయి. నిధులు లేకుంటేనే అదనపు బడ్జెట్ కోసం నానా తంటాలు పడిన అధికారులు స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా అదనపు బడ్జెట్కు ఆమోదం పొందిన వెంటనే కళ్యాణి యాడ్స్కు 3,89,00,000 పైచిలుకు రూపాయలు, ఐక్యాచ్ యాడ్స్కు 2,98,00,000 పైచిలుకు రూపాయలు, బ్లూ డాట్కు 1,57,00,000 పైచిలుకు రూపాయలు, యాడ్ సైన్స్ యాడ్స్కు 1,51,00,000 పైచిలుకు రూపాయలు, సినర్జీ అడ్వర్టైజింగ్కు 2,99,00,000 రూపాయల పైచిలుకు, పూజారి గ్రూప్ ఆఫ్ క్యాంపెయినెన్స్కు 3,52,00,000 పైచిలుకు రూపాయలకు పనులు అప్పగించడం పూర్తి కావడం, నిధులు విడుదల చేయడం చకచకా సాగిపోయాయి. అయితే ప్రచారానికి సంబంధించిన ప్రూఫ్స్ను సంబంధిత యాడ్ ఏజెన్సీలు సమర్పించలేదని, అయినా ట్రైకార్ అధికారులు వారికి చెక్కులు ఇష్యూ చేయడం, ఆయా యాడ్ సంస్థలు డబ్బులు డ్రా చేసుకోవడం జరగడం చూస్తుంటే దీని వెనుక ఏదో మతలబు ఉందన్న ఆరోపణలకు బలం చేకూరింది. అయితే ట్రైకార్ డైరెక్టర్ చంద్రుడు సంతకంతో 2019 ఫిబ్రవరి 11వ తేదీన విడుదలైన ప్రొసీడింగ్స్లో ప్రకాష్ యాడ్స్కు వర్క్ ఆర్డర్ జారీ చేశారు. కానీ పనులు పూర్తయిన తర్వాత నిధుల అప్రూవల్ కోసం రాసిన ఆఫీస్ నోట్లో పూజారి గ్రూప్ ఆఫ్ క్యాంపెయినెన్స్కు పేరు ఉండడం కూడా అధికారులు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. మరోవైపు వర్క్ డన్ సర్టిఫికేట్లు లేకుండానే 3,89 కోట్ల రూపాయలు కళ్యాణి యాడ్స్ డ్రా చేసింది. ఇక ఐక్యాచ్ యాడ్స్ 2.98 కోట్లు, సినర్జీ అడ్వర్టైజింగ్, బ్లూ డాట్ యాడ్స్ 1 కోటి, సైన్స్ యాడ్స్ 1.57 కోట్లు, ప్రకాష్ యాడ్స్ 3.53 కోట్లు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వర్క్ ఆర్డర్లో పేరులేని పూజారి యాడ్స్ 3.4 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంది. ఇక్కడ మరో గమ్మత్తేమిటంటే టీడీపీ హయాంలో ఆద్రాబాద్రాగా వర్క్ ఆర్డర్లు జారీ చేసి అప్రూవల్స్ పొందిన ట్రైకార్ అధికారులు మే 7, 2019న యాడ్ ఏజెన్సీలకు చెక్ను రిలీజ్ చేశారు. అంటే అప్పటికి ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే, అంటే ఏ ప్రభుత్వమూ లేని సమయంలో ట్రైకార్ ఎండీ పూజారి యాడ్స్కు, మహిమ ఎంటర్ప్రైజెస్కు, బ్లూ డాట్ యాడ్స్కు దాదాపు 5.90 కోట్ల రూపాయల చెక్ను రిలీజ్ చేశారంటే దీని వెనుక ఎంతటి లాలూచి ఉందో, ఎంత మేరకు ఆమ్యామ్యాలు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకో వింతేమిటంటే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ కూడా ఆయన తీసుకోలేదని సమాచారం. మరోవైపు 2019 జూన్లో ఐక్యాచ్ యాడ్స్, మహిమ ఎంటర్ప్రైజెస్, కళ్యాణి యాడ్స్లకు 1.25 కోట్లు రిలీజ్ చేశారు సదరు ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు. అయితే ఈ తతంగమంతా ప్రస్తుతం గిరిజన మంత్రి అనుమతి లేదని తెలుస్తోంది. అంటే టీడీపీ హయాంలో అప్పటి గిరిజన మంత్రి ఆదేశాల మేరకు ప్రచారానికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇచ్చామని చెప్పుకున్న అధికారులు దానికి సంబంధించిన చెక్లు జారీ చేసేందుకు మాత్రం ఇప్పటి మంత్రి అనుమతి తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది విచారణ జరిగితే గానీ తెలియదు మరి.
స్పెషల్ ఫోకస్లో ఓ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఏంటి, ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి గిరిజనుల్లో అవగాహన కల్పించాలని టీడీపీ ప్రభుత్వం యాడ్స్ రూపంలో ప్రచారం చేసింది. అందులో తప్పేంటని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి ట్రైకార్ అధికారులు వర్క్లు ఇవ్వడం కోసం చెక్ల జారీ రూపంలో ఆమ్యామ్యాలు బొక్కి ఉండొచ్చు. అంత మాత్రాన అది స్కామ్ ఎలా అవుతుందని అనుకుంటున్నారా? నిజమే, జనం సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారన్న ధీమాతోనే ట్రైకార్ పెద్దలు పక్కా స్కెచ్ గీశారు. తమ వద్ద నిధులు లేకున్నా నోడల్ ఏజెన్సీ నుంచి అనుమతి తీసుకుని మరీ ప్రచారాన్ని మమ అనిపించారు. కానీ లోగుట్టు మాత్రం వేరే ఉంది. అదే ఈ కుంభకోణంలోని అసలు ట్విస్ట్. చేసింది చెప్పుకోవడం, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు సదరు సామాజిక వర్గానికి వాటి పట్ల అవగాహన కల్పించడం అనేది ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగే తంతే. ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అదే చేసింది. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి యాడ్ ఏజెన్సీలకు వర్క్ అప్పగించింది, నిధులు చెల్లించింది. ఇలా చూస్తే అంతా సవ్యమే. అయితే ఈ కార్యక్రమానికి 2017లో నిర్ణయం తీసుకున్న టీడీపీ ప్రభుత్వం 2019 వరకు, అది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హడావిడిగా పని పూర్తి చేయడం వెనుకని అసలు మతలబు ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికార పార్టీ తాను చేసిన పథకాలను సొంత ఖర్చుతో ప్రచారం చేసుకోవాలి. కానీ ప్రభుత్వ నిధులు వినియోగించడానికి కుదరదు. అందుకు ట్రైబల్ వెల్ఫేర్లో చేపట్టిన పథకాలను 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన టీడీపీ మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిసి ట్రైకార్ నిధులను వినియోగించుకుంది. ట్రైకార్ అధికారులను వాడుకుంది. అందుకే పథకాల ప్రచారం, గిరిజనంలో అవగాహన పేరుతో యాడ్ ఏజెన్సీల ద్వారా అధికారికంగా ప్రచారం చేసుకుంది. గిరిజనం నిధులు టీడీపీకి పరోక్షంగా ఎన్నికల ప్రచారం. ఇది ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం వెనుక అసలు రహస్యం. గిరిజన మంత్రి సాక్షాత్తు ఆదేశించడంతో ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దానికి అధికారులు గంధం చంద్రుడు, రంజిత్ బాషాల సహకారం తోడైంది. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా సహకారం అందినట్లు తెలుస్తోంది. లేకపోతే 2.5 కోట్లు మాత్రమే నిధులు ఉంటే మరో 17 కోట్ల రూపాయలకు ఎస్టీసీ నోడల్ ఏజెన్సీ అప్రూవల్ తీసుకోవడం కారణాలు ఏవైనా ఐఎన్పిఆర్ ద్వారా కాకుండా నేరుగా యాడ్ ఏజెన్సీలకు పనులు అప్పగించడం అనే తంతు చూస్తుంటే పుణ్యం పురుషార్థం అన్న చందంగా అధికారులు వ్యవహరించారని సమాచారం. అటు ప్రభుత్వ పెద్దల మాట విన్నట్లు ఉంటుంది, ఇటు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కైతే బాగా గిట్టుబాటు అవుతుందన్నది ఈ యాడ్ కుంభకోణంలో మరో మతలబు. ట్రైకార్ అధికారులు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కు కాకుంటే ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం కొలువు కాకుండానే యాడ్ ఏజెన్సీలకు చెక్కులు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అధికారులకు అందాల్సిందేదో అంది ఉంటుంది. యాడ్ ఏజెన్సీలకు చేయాల్సిన ఫేవర్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత గిరిజన మంత్రికి తెలియకుండా యాడ్ ఏజెన్సీలకు చెక్కులు జారీ చేయడం, ఈ కుంభకోణంలో అధికారులు ఏ మేరకు దండుకున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.
ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ నిధులతో ప్రచారం పొందాలన్నది టీడీపీ ప్లాన్గా తెలుస్తోంది. అది పసిగట్టిన ట్రైకార్ అధికారులు తమ పని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చారు. అంతేకాదు వర్క్ డన్ సర్టిఫికేట్లు లేకుండా నిధులు జారీ చేశారని సమాచారం. దీనిని బట్టి చూస్తే అసలు యాడ్స్ ద్వారా పథకాల ప్రచారం జరిగిందా, లేక కాగితాలకే ప్రచారాన్ని పరిమితం చేసి ప్రభుత్వ పెద్దలకు ఎన్నికల ప్రచార నిధులు సమకూర్చారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ప్రచారం పేరుతో ట్రైకార్లో ప్రజాధనాన్ని యాడ్ ఏజెన్సీలకు అధికారులు దోచిపెట్టారని తెలుస్తోంది. ట్రైకార్లో అవినీతికి పాల్పడిన అధికారులే ప్రస్తుతం ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టి యాడ్స్ కోసం వెచ్చించిన నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రజాధనం దోచుకున్న వారు ఇప్పుడు దోచుకోరన్న నమ్మకం లేదు. అందుకే ఈ అవినీతి అధికారుల నుంచి ప్రభుత్వానికి మరో రూపంలో చెడ్డ పేరు రాకముందే సీఎం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఓ జగన్మోహన, ట్రైకార్ నిధులను దారి మళ్లించిన అవినీతి అధికారులు మీ ప్రభుత్వంలోనూ కీ రోల్ పోషిస్తున్నారు. వారిని ఇలాగే వదిలేస్తే మీ పాలనకు అవినీతి చెదలు పట్టించడం ఖాయం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.